సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కథలో బలం ఉంటే తన నటనతో ఆ పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లగలిగే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సూర్యకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవటం నిజం. 2013లో విడుదలైన సింగం 2 తర్వాత థియేటర్లో ఆయన ఖాతాలో ఒక్క పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ లేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సురేరై పోట్రు, జైభీం లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ అవి ఓటీటీకే పరిమితమయ్యాయి. థియేటర్ మార్కెట్ పరంగా మాత్రం సూర్య కాస్త తగ్గినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారీ అంచనాలతో వచ్చిన కంగవ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. దాని తర్వాత వచ్చిన రెట్రో కూడా అదే తరహాలో షాక్ ఇచ్చింది. మంచి నటుడు అనే పేరున్న జనాలు థియేటర్లకు పరుగులు పెట్టేలా చేసే సినిమా పడకపోవటమే సూర్యకు పెద్ద మైనస్గా మారింది. అయినప్పటికీ ఆయనపై ఇండస్ట్రీలో నమ్మకం తగ్గలేదు. అదే నమ్మకానికి నిదర్శనంగా ప్రస్తుతం 10 మందికి పైగా దర్శకులు సూర్య కోసం కథలు సిద్ధం చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లైనప్లో ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుపు సినిమాతో పాటు వెంకీ అట్లూరి, జీతు మాధవన్ లాంటి దర్శకులు సూర్యను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈసారి కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సూర్య ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో వెట్రిమారన్, పారంజిత్ లాంటి దర్శకుల ప్రాజెక్టులపైనే ఫ్యాన్స్ కు భారీ ఆశలున్నాయి. వీరు సూర్యలోని నటుడిని పూర్తిగా వాడుకుంటారని, కమర్షియల్ గా సినిమాను ఎలా నిలబెట్టాలో బాగా తెలిసినవారు. అలాగే లోకేష్ కనకరాజ్ సృష్టించిన రోలెక్స్ పాత్రకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ క్యారెక్టర్ మీద పూర్తి స్థాయి సినిమా వస్తే సూర్యకి బాక్సాఫీస్ వద్ద మళ్లీ పాత రోజులు రావటం ఖాయం. తెలుగులో చందు మొండేటి, పరశురామ్ లాంటి దర్శకులతో కలిసి పనిచేయటం కూడా ఆయన మార్కెట్ విస్తరణకు ఉపయోగపడుతుంది. వరుస ఫ్లాప్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఇంత పెద్ద లైనప్ ను సిద్ధం చేయటం సూర్య ధైర్యానికి నిదర్శనం. ఈ సినిమాల్లో కొన్నైనా హిట్ అయితే సూర్య మళ్లీ బాక్సాఫీస్ రేస్ లో గట్టిగా నిలబడటం ఖాయం.